ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ వీడియో చేయబోతున్నాను. లైక్ నేను ఒక యాప్ తయారు చేశాను. యాప్ గురించి మీకు చెప్పబోతున్నాను. లైక్ విల్ డ్రైవ్ త్రూ అబౌట్ దిస్ యాప్. ఈ యాప్ గురించి ఎక్స్‌ప్లోర్ చేద్దాము. సో, లాస్ట్‌కి మీకు నచ్చితే దెన్ వి కెన్ టాక్ అదర్ థింగ్స్ అబౌట్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది వీడియో. ఒక 2 మంత్స్ బిఫోర్ నేను కొన్ని టూల్స్ ఎక్స్‌ప్లోర్ చేస్తుండగా I have picked a lot the best 2 AI tools for coding. That is Replit and Cursor. Cursor is like Visual Studio రెప్లికా. ఆ విజువల్ స్టూడియోలో మీరు సేమ్ ఎట్లాగా కోడింగ్ చేస్తారో కర్సర్‌లో కూడా చేయాలి. బట్ ఏంటంటే ఇది ఏఐ కాబట్టి మీరు ప్రాంప్ట్ ఇస్తే అది డివిజన్ చేసుకొని మీరు అర్థం చేసుకునేలాగా ఒక బిగినర్ లెవెల్ కోడింగ్ ఉంటే కోడింగ్ అది చేసి మీకు ప్రాంప్ట్ ఇగానే అది జనరేట్ చేస్తూ ఉంటుంది. సో దెన్ ఆ జనరేట్ చేస్తుండగా యూ కెన్ లెర్న్ ద థింగ్స్ వాట్ ద కర్సర్ ఇస్ డూయింగ్. సో మీరు చదవాలి అది ఏం చేస్తుంది, ఏం చేయట్లేదు. ఒకవేళ మీకు తెలియకపోయినా యూ హ్యావ్ లాట్ ఆఫ్ యాప్స్ చాట్‌జీపీటీ అడిగి తెలుసుకోవచ్చు. ఆఫ్టర్ బిల్డింగ్ వన్ బేసిక్ అప్లికేషన్ త్రూ HTML, CSS, JavaScript, React.js, then you can come to the Replit AI. You can publish your files into this Replit AI and ఆస్క్ ద క్వశ్చన్స్ లైక్ డూ వైబ్ కోడింగ్. వైబ్ కోడింగ్ చేయాలన్నమాట. ఏంటంటే ఒక డెవలపర్ ఉంటాడు మనకి ఆఫీస్లో. ఆ డెవలపర్కి మనం ఏం చేస్తాం, నాకు ఈ డాష్ బోర్డ్లో పక్కన ఇది కావాలరా, నాకు ఇది పెట్టు, నాకు ఆ కలర్ అయ్యి ఇది పెట్టు, నాకు ఆ ఫంక్షనాలిటీ వర్క్ చేయాలి. అలాగే యూ నీడ్ టు టాక్ విత్ దట్ రెప్లిట్ ఏఐ. యూ నీడ్ టు సిట్ hours and hours. You need to work hard and you need to learn prompt engineer. Prompt engineer is nothing but having communication skills like English is the first most thing to learn prompt engineer. సో వైబ్ కోడింగ్ చేయాలి. రెప్లిట్ ఏఐ ఈజ్ లైక్ హ్యూమన్ డెవలపర్ అనుకోండి. ఆ డెవలపర్తో మీరు మాట్లాడి నాకు ఇది నేను యాప్ చేశాను కర్సర్లో, నాకు ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో నాకు ఇది ల్యాండింగ్ పేజ్ చేసి నాకు ఇది వర్క్ ఎలా చేసి అవన్నీ చేసిస్తే నీకు మంచి నీట్గా తయారు చేసి ఇస్తుంది. బట్ యూ నీడ్ టు గో ఫర్ ద ప్రో వర్షన్. ఫ్రీ వర్షన్ ఏంటంటే యూ విల్ హ్యావ్ సమ్ క్రెడిట్స్ ఓన్లీ. ఆ క్రెడిట్స్ మీకు 2-3 డేస్లో అయిపోతుంది. అంతలా ఎక్యురేట్గా యూ కెనాట్ యూజ్, అంత లాంగ్ రన్కి పనికిరాదు. ప్రో వాడితే యూ విల్ హ్యావ్ సెపరేట్ డొమైన్. ఒక మీకు స్పెషల్ డొమైన్ ఇస్తాడు, పర్సనల్ డొమైన్, అండ్ యూ కెన్ ఆల్సో డెవలప్ ఆర్ డిప్లాయ్ దిస్ అప్లికేషన్ ఫర్ లైవ్. పబ్లిక్గా డిప్లాయ్ చేసుకోవచ్చు, పబ్లిక్గా లింక్ ఇస్తే ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతా, యూ కెన్ యాక్సెస్ ఎవ్రీ వన్. సో అట్లాగా. సో మనం ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఓవర్ వ్యూ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ డన్. సో నౌ లెట్స్ గో డ్రైవ్ త్రూ అబౌట్ మై యాప్ ఫుడ్ ఏఐ అంటే ఏంటి? ఇది ఒక పర్సనల్ అసిస్టెంట్ ఆర్ పర్సనల్ ఫుడ్ అసిస్టెంట్ మన ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది? ఒక గ్రేటెస్ట్ చెఫ్ ఆర్ లైక్ మాస్టర్ చెఫ్ మన ఇంట్లో ఉండి అన్ని క్వశ్చన్స్ ఆ మాస్టర్ చెఫ్ని అడిగితే ఎలా ఉంటుంది, మనకు ఆన్సర్ ఎలా ఇస్తుంది. సో అట్లాగే దిస్ ఇస్ ద ఫుడ్ ఏఐ ఇస్ ద మాస్టర్ లెవెల్, గాడ్ లెవెల్ చెఫ్. all uh, all questions regarding nutritions, dietitians, and preparation of your personal meals, everything A to Z, and traditional religion questions regarding food మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఏ టు జెడ్ మీకు ఆన్సర్ ఇచ్చే బాధ్యత ఈ ఫుడ్ అయ్యేది. సో దానిలాగా నేను ప్రిపేర్ చేసే ట్రైనింగ్ కూడా ఇప్పించాం. ట్రైనింగ్ కూడా ఐ హ్యావ్ డన్ త్రూ రెప్లిట్ ఏఐ ఓన్లీ బై యూజింగ్ సమ్ ఏపీఐ కీస్, జెమినీ ఏపీఐ అండ్ ఓపెన్ ఏఐకి. సో ఎల్ఎల్ఎం మాడ్యూల్స్ని వాడి లైక్ అవన్నీ సెపరేట్ టాపిక్ ఉంటుంది, అవన్నీ మనం ఒక వీడియోలో చెప్పుకుందాం. ఎలాగో షార్ట్స్లో ఏ వీడియోస్ వస్తున్నాయి అవి చూసుకుని మీరు నేర్చుకోండి. సో ఫస్ట్ అయితే మనం ఓవర్ త్రూ చూద్దాం ఈ యాప్ గురించి. సో దిస్ ఇస్ ద ల్యాండింగ్ పేజ్. స్పేస్ థీమ్ ఏంటంటే ఇది నేను పర్ప్లెక్సిటీ నుంచి ఇన్స్పైర్ అయ్యా. వాళ్ళది ఏంటంటే మంచిగా గ్యాలక్సీ థీమ్ అట్లా ఉంటుంది. నేను స్పేస్ థీమ్ ఇన్స్పైర్ చేసుకుని యాడెడ్ త్రూ ఫుడ్ ఇంటిగ్రేషన్ లైక్ ఫుడ్ సింబల్స్ అని వెనకాల చూసుకోవచ్చు. ఇక్కడ స్పేస్ థీమ్ లాగా మనం చేసాం అనమాట ఇది. సో ఇక్కడ గెట్ ఫుడ్ ఏఐ కొట్టగానే ఇట్ విల్ గో టు ద లాగిన్ పేజ్. దిస్ ఇస్ ద లాగిన్ పేజ్. సో జాయిన్ ఫుడ్ ఏఐ, లైక్ కంటిన్యూ విత్ గూగుల్, యాపిల్ ఫోన్ అవన్నీ వర్క్ కావాలంటే యూ నీడ్ టు యూస్ ఫైర్ బేస్ స్టూడియో ఆథెంటికేషన్ ఏపీఐ కీస్. ఆ ఏపీఐ కీస్ తీసుకొచ్చి మీరు ఇందులో రెప్లిట్ ఏఐకి ఇస్తే అవి వర్క్ అయ్యేలా చేస్తుంది. సో ప్రజెంట్ అయితే మేము వాడలేదు. ఆ ఏపీఐ కీస్ కొనాలంటే వీ నీడ్ టు పే దట్. వీ నీడ్ టు పే అండ్ వీ నీడ్ టు బై దట్ ఏపీఐ కీస్. సో ఇప్పుడు ఈమెయిల్లో కొట్టి లాగిన్ అయిపోతాం. ఈమెయిల్ కూడా మీకు ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంటుంది. క్రియేట్ అకౌంట్ చేసుకుని మీరు ఈమెయిల్లో లాగిన్ చేసుకుంటే పాస్వర్డ్ క్రియేట్ చేస్తేనే మీరు లాగిన్ అవుద్ది. ఇప్పుడు నేను నా క్రియేట్ అకౌంట్ ఇప్పుడు సపోజ్ నా ఈమెయిల్ కొట్టి పాస్వర్డ్ రాంగ్ కొడితే యూ విల్ హ్యావ్ ఇన్వాలిడ్ మెసేజ్. ఐ విల్ షో యూ. సో పాస్వర్డ్ ఇప్పుడు నేను 1 2 3 4 ఇట్లా కొట్టాను, సైన్ ఇన్ కొట్టగానే ఇట్ విల్ షో ఎర్రర్ మెసేజ్. యూ కెన్ సీ లాగిన్ ఫెయిల్డ్, ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్. సో ఏదైతే పాస్వర్డ్ నేను క్రియేట్ చేస్తానో ఆ పాస్వర్డే మనం కొట్టాలి. సో ఇప్పుడు సైన్ ఇన్ కొట్టగానే
You can see the app overview here, app structure. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొఫైల్ ఇంకా సెట్టింగ్స్ చూసుకుందాం. ఫస్ట్ ప్రొఫైల్కి వెళ్తే మనం ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ద బేసిక్ లైక్ చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, ఏ యాప్ చూసుకున్నా మీకు ఇవి కామన్ ఉంటాయి. ఏ కంపెనీలోకి వెళ్ళినా మీకు ఒక యాప్ డిజైన్ చేసిన ఒక ప్రొడక్ట్ ఉన్న సెట్టింగ్స్ ప్రొఫైల్ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇక్కడ మనకి దాని నుంచి ఆ ఒక బేసిక్ నుంచి వాట్ యువర్ డూయింగ్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ నెక్స్ట్ లెవెల్ యువర్ టేకింగ్ టు యువర్ సెట్టింగ్స్ ఆర్ ప్రొఫైల్, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో నా దాంట్లో ఏం చేశా అంటే ప్రొఫైల్ దిస్ ఈజ్ ఆల్ విల్ బి కామన్, యూ కెన్ చేంజ్ ద నేమ్. ఐ విల్ చేంజింగ్ నేమ్ టు ఆదిత్య. ఇట్ విల్ చేంజ్, సేవ్ కొట్టగానే సేవ్ అయిపోతాయి. హియర్ ద మెయిన్ యూఎస్పీ ఈజ్ కల్నరీ. ఐ హ్యావ్ ఆర్డర్ ద కల్నరీ ప్రిఫరెన్సెస్. ఎందుకంటే పర్సనల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కొంతమందికి. సో అకార్డింగ్ టు యువర్ కుకింగ్ లెవెల్ ఆర్ యాక్టివిటీ లెవెల్. సో ఐఎమ్ ద బిగినర్ కుక్కర్. సపోజ్ ఎగ్జాంపుల్గా ఐఎమ్ ద బిగినర్ కుక్కర్ అండ్ ఐఎమ్ లైట్లీ యాక్టివ్ ఇన్ కుకింగ్. లైట్లీ యాక్టివ్ అంటే నేను అప్పుడప్పుడు వెళ్ళి కుకింగ్ చేస్తూ ఉంటాను. సో టు గివ్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ అకార్డింగ్ టు యువర్ కుకింగ్ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఇస్తే, మీరు రియల్ లైఫ్లో కుకింగ్ చేస్తారా, మీరు మీ లెవెల్ ఏంటి, మీ డైలీ క్యాలరీ టార్గెట్ ఏంటి, డైటరీ రెస్ట్రిక్షన్స్ ఏంటి, అలర్జీస్ ఏంటి, కజైన్ ప్రిఫరెన్స్ ఏంటి, ఇండియన్, ఇటాలియన్, ఏషియన్, దాన్ని బట్టి మీకు మెయిన్ ఏంటంటే ఇక్కడ దాన్ని బట్టే మీకు ఫుడ్ ఏ ఒక రెస్పాన్స్ ఇస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. వాట్ ఎవర్ హెల్త్ గోల్స్, వెయిట్ లాస్ అయితే వెయిట్ లాస్ సంబంధించి మీకు ప్రిపరేషన్ మాత్రమే చేస్తుంది. అసలు ఏ రెస్ట్రిక్షన్ లేకపోతే యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ టు దిస్ ఫుడ్ ఏ. సో నేను ఇప్పుడు ఏ రెస్ట్రిక్షన్ ఇవ్వట్లేదు, బికాజ్ మనం చూపించాలి కాబట్టి అన్ని టైప్ క్వశ్చన్స్. సో ఏ రెస్ట్రిక్షన్ ఇవ్వట్లేదు. బిగినర్ అది డిఫాల్ట్గా ఉంటుంది, లైట్లీ యాక్టివ్ డిఫాల్ట్గా ఉంటుంది. సేవ్ కొట్టేద్దాం. సేవ్ కొట్టేసి లెట్స్ గో టు సెట్టింగ్స్లో ఇక్కడ చూసుకుంటే లైట్ థీమ్, ప్రజెంట్ లైట్ థీమ్ ఒకటే ఇన్కార్పొరేట్ చేసా. తర్వాత డార్క్ థీమ్ ఫ్యూచర్లో అని మనం పెట్టుకోవచ్చు. ఫాంట్ సైజ్ యూ కెన్ సీ హియర్ మీడియం, స్మాల్, లార్జ్. నోటిఫికేషన్స్, ప్రైవసీ అకౌంట్, ఇవన్నీ ఇంకా నార్మల్ అన్ని యాప్లు ఉండేవే ఉంటాయి. ఇక్కడ పాస్వర్డ్ మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నో లెట్స్ డైరెక్ట్ డైవ్ ఉంటుంది చార్ట్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు. చార్ట్ హిస్టరీ ఉంది అండ్ ఫుడ్ ఏ కేటగిరీ ఉంది అండ్ మెయిన్ చార్ట్ ఇంటర్ఫేస్ ఉంది. సో ఇక్కడ హైడ్ కొడితే చార్ట్ హిస్టరీ హైడ్ అయిపోద్ది అండ్ యూ కెన్ డిలీట్ ఆల్ యువర్ చార్ట్ ఆల్సో. క్లియర్ ఆల్ కొట్టేస్తే విల్ గెట్ ద పాపప్ మెసేజ్, క్లిక్ ఆన్ ఓకే. ఈ చార్ట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అండ్ యూ కెన్ హైడ్ ద హిస్టరీ. నెక్స్ట్ నౌ లెట్స్ చార్ట్ విత్ దిస్ ఫుడ్ ఏఐ. ఫస్ట్ ఏం చేద్దామంటే మనం హాయ్ ఫుడీ ఏఐ ఐఆమ్ ఆదిత్య అని ఇస్తే నౌ సీ ద రెస్పాన్స్ వాట్ ఇట్ గెట్స్. హలో ఆదిత్య, ఐఎమ్ ఫుడీ ఏఐ, యువర్ కాంప్రహెన్సివ్ కల్నరీ హెల్త్ అండ్ కల్చరల్ ఫుడ్ నాలెడ్జ్ అసిస్టెంట్. అది సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకుంటుంది అనమాట. దట్ ఈస్ ద బేసిక్ నాలెడ్జ్ ఫర్ అసిస్టెంట్ ఆర్ ఏజెంట్. ఇట్ షుడ్ సెల్ఫ్ ఇంట్రడక్ట్ ఇట్ సెల్ఫ్. అండ్ ఇయర్ అనదర్ మైండ్ బ్లోయింగ్ ఫీచర్ ఐ హ్యావ్ ఇయర్ ఈస్, అన్నిట్లో ఉంది బట్ ఐ హ్యావ్ ఇన్కార్పొరేట్ మేక్ ఇట్ సక్సెస్ ఇన్ దిస్ యాప్. ఇప్పుడు ఇక్కడ స్పీక్ రీడ్ లౌడ్ కొడితే Hello Aditya, I am Foodie AI, your comprehensive culinary, health, and cultural food knowledge సో assistant. ఇదేంటే మేము ఆప్షన్ కూడా ఇచ్చాము. ఇక్కడ స్పీక్ కొడితే స్పీక్ అది చదువుతుంది. ఎవరైనా చదవాలని లేకపోతే అది చదువుతుంది. అండ్ యూ కెన్ కాపీ ఇయర్ ఆల్సో. కాపీ కొడితే కాపీ చేసుకుని యూ కెన్ పేస్ట్ ఆన్సర్ యువర్ క్లిప్ బోర్డ్ ఆర్ సమ్వేర్ వాట్సాప్ ఆర్ ఎవ్రీవేర్. సో దిస్ బేసిక్ ఇంట్రడక్షన్ బై దిస్ అసిస్టెంట్. నెక్స్ట్ వాట్ యూ కెన్ డూ ఫర్ మీ, అది అడుగుదాం. వాట్ యూ కెన్ డూ ఫర్ మీ అంటే అది మనకి ఏమేమి టాస్క్ చేసిస్తుంది, ఏ క్వశ్చన్స్ అడిగితే ఏ ఆన్సర్ ఇస్తుందని మనకు అది చెప్పాలి. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యావ్ ఆస్క్డ్ వాట్ క్వశ్చన్స్, వాట్ కెన్ యూ డూ ఫర్ మీ. సో చూద్దాం. ఫస్ట్ కేటగిరీ కల్నరీ ఎక్స్పర్టైజ్. నేను చెప్పినట్టు లైక్ రిగార్డింగ్ యువర్ మీల్ ప్లాన్, ప్రిపరేషన్స్ అండ్ ఆల్ దీస్ ఫుడ్ టెక్నిక్స్, ఎవ్రీథింగ్ కుకింగ్ టెక్నిక్స్ అన్నిటికి ఫస్ట్ కేటగిరీ కల్నరీ ఎక్స్పర్టైజ్. ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ మనకి ఇస్తుంది అనమాట. సెకండ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్. లైక్ సపోజ్ ఈ ఎగ్లో ఎన్ని విటమిన్స్ ఉన్నాయి, ఎగ్ మంచిదా కాదా, రోజుకి 2 times తింటే మంచిదా లేదా 3 times తింటే మంచిదా, 3 eggs తింటే మంచిదా 5 eggs తింటే మంచిదా, ఆ క్వశ్చన్స్ కూడా మనకి ఇస్తుంది. కల్చరల్ అండ్ స్పిరిచువల్ ఫుడ్ ట్రెడిషన్. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ ఐ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ దిస్ ద మెయిన్ యూఎస్పీ ఫర్ అవర్ యాప్ ఈస్. ఏంటంటే లైక్ సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్ అడిగారు, ఆ ఎగ్ అసలు హిస్టరీ ఏంటి, ఎప్పుడు ఇన్వెంట్ అయింది, అసలు ఎక్కడి నుంచి ఇన్వెంట్ అయింది, హూ ఇన్వెంటెడ్ దట్, అవన్నీ డీటెయిల్స్ మనకి రిగార్డింగ్ ట్రెడిషనల్ రిలీజియస్ ఫుడ్స్ గురించి అవన్నీ మనకి ఆన్సర్లు ఇస్తాం. సో we'll ask the questions and we'll see the responses. Okay, first question what the top 10 best foods for vegetarian people in Hyderabad adudam. So top 10 best foods in vegetarian. Top 10 best vegetarian foods in Hyderabad. Let's see the response.
ఇప్పుడే డెవలప్ చేసాం కాబట్టి నాకు తెలిసి లేట్గా, కొంచెం రెస్పాన్స్ లేట్గా వస్తుంది. ఫ్యూచర్లో ఐ కెన్ మేక్ ఇట్ వెరీ ఫాస్ట్. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. లెట్స్ సీ. సో ఇందులో మనం చాలా ఇంకా మీల్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. మీరు 7-day మీల్ ప్లాన్ జనరేట్ చేయొచ్చు. అండ్ సో రెస్పాన్స్ వచ్చింది, చూద్దాం ఇప్పుడు వాట్ ఆర్ ద బెస్ట్. సో ఫస్ట్ హైదరాబాద్ వెజ్ బిర్యానీ. సో ఇక్కడ చూసుకోవచ్చు కేటగిరీ హ్యాస్ బిన్ డివైడెడ్ ఇంటూ 4 to 5. ఫస్ట్ హైదరాబాద్ వెజ్ బిర్యానీ అనగానే డిస్క్రిప్షన్ ఏంటి, అసలు హైదరాబాద్ వెజ్ బిర్యానీ అంటే ఏంటి. నెక్స్ట్ కీ ఇంగ్రీడియంట్స్, అందులో ఇంగ్రీడియంట్స్ లైక్ ఎగ్జాంపుల్గా కీ ఫ్యాక్టర్స్, లైక్ ఒక ఫోన్ కొంటే అందులో కీ ఫీచర్స్ ఏంటి, అలాగా కీ ఇంగ్రీడియంట్స్ ఏంటి. నెక్స్ట్ కల్చరల్ అండ్ కల్నరీ సిగ్నిఫికెన్స్, అంటే ఈ డిష్ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయింది. ఇక్కడ మీరు చూసుకో, డిష్ ఎంబోడైజ్ ది నవాబీ కల్నరీ హెరిటేజ్ ఆఫ్ హైదరాబాద్, దమ్ బిర్యానీ కుకింగ్ టెక్నిక్, ది హాల్ మార్క్ ఆఫ్ హైదరాబాద్ కుజైన్. సో అది ఎక్కడి నుంచి, ఆ టెక్నిక్ ఏంటి, ఆ సిగ్నిఫికెన్స్ ఏంటి. తర్వాత హెల్త్ నోట్స్, ఇది హెల్త్కి మంచిదా కాదా. నెక్స్ట్ టిప్స్, బెస్ట్ ఎంజాయ్ విత్ సైడ్, అంటే మీరు టిప్స్ ఏంటంటే సైడ్కి దీంతో పాటు ఏం ఎంజాయ్ చేయొచ్చు, లైక్ ఒక సలానా లేకపోతే దాని ఏమంటారు కర్డ్, అలాగ టిప్స్ ఇస్తాను అనమాట. నెక్స్ట్ సెకండ్ మిర్చికా సలాన్, థర్డ్ బగారా బైగన్, ఫోర్త్ కుబానికా మీటా, ఫిఫ్త్ డబల్ కా మీటా, ఉస్మానియా బిస్కెట్స్, పెసరట్ అండ్ ఉప్మా. యూ కెన్ సీ పెసరట్ అండ్ ఉప్మా డిస్క్రిప్షన్, పెసరట్ అంటే ఏంటి, ఉప్మా అంటే ఏంటి, కీ ఇంగ్రీడియంట్స్ అండ్ హెల్త్ నోట్స్, టిప్స్, గోంగూర పచ్చడి, సర్వపిండి, ఆంధ్ర తెలంగాణ వెజిటేరియన్ థాలి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఆన్సర్ అబౌట్ 10 టాప్ డిషెస్ ఇన్ హైదరాబాద్ ఫర్ వెజిటేరియన్ పీపుల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుతుంది అంటే హైలైట్, ఇది మీరు అందరు షాక్ అవ్వాల్సిన విషయం. ఇది ఒక మీల్ ప్లాన్ జనరేట్ చేద్దాం 7 days. ఇప్పుడు నేను సపోజ్ చాలా మందికి ఈ యొక్క ప్రాబ్లం ఉంటుంది ఇంట్లో. చాలా మంది ఒక సీక్వెన్స్గా మెయింటైన్ చేయరు, కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయరు డైట్. ఒక 6 months కానీ ఒక 3 months కానీ నేను వెయిట్ లాస్ అవ్వాలి. డైట్ ఏం చేసుకుందాం, ఫస్ట్ 7 days, 1 week, వీక్కి డైట్ ఏం తీసుకుందాం. వీక్కి మార్నింగ్ డైట్, మార్నింగ్ ఏం ప్రిపేర్ చేసుకుందాం, ఆఫ్టర్నూన్ ఏంటి, డిన్నర్ ఏంటి, మనకు తెలియదు, ఏం చేసుకోవాలి, ఏది పడితే తింటాము. సరే ఒక 1 week మనం పాటించిన తర్వాత కన్సిస్టెన్సీ ఉండదు. సో ఫర్ దట్ పీపుల్ వీ కెన్ ఆస్క్ టు జనరేట్ మీల్ ప్లాన్ ఫర్ 7 days or 10 days or 15 days, వాట్ ఎవర్ యూ వాంట్. ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ 7 days టు జనరేట్ హెల్దీ వెజిటేరియన్ మీల్ ప్లాన్. ఓకే, జనరేట్ healthy veg meal plan for 7 days. Now let's see the magic and what the response we get. So I think you are understanding ఇది ఎంత ఉపయోగపడుతుంది అందరికీ, ఒక ఆల్ ద ఆడియన్స్కి. బికాజ్ ఈ ఫుడ్ డెసిషన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. మీరు అనుకోవచ్చు ChatGPT క్వశ్చన్లు ఇస్తుంది, అవి ఇస్తుంది, అది కూడా. బట్ ఒక కేటగిరీ వైజ్ కానీ ఒక మంచి నీట్గా డివైడ్ చేసి ఇయ్యదు ChatGPT కానీ పర్ప్లెక్సిటీ కానీ. సో దట్ ఈస్ ద వాట్ ఐ ఎక్స్ప్లోర్డ్ ఆల్ ద యాప్స్ అండ్ ఆల్ ద ఏఐ చార్ట్స్. అది ఎలా ఇస్తుంది ఆన్సర్ చూసి దాన్ని బట్టి కేటగరైజ్ చేసి నీట్గా ఈ ఆన్సర్ ఒకటి డివైడ్ చేసి నేను అట్లాగా దీంతో ట్రైన్ చేయించాను అనమాట. సో మీరు చూసుకుంటే మీరు అన్నిటికి ఇప్పుడు పైన ఆన్సర్ చూసుకున్నారు ఎంత నీట్గా కేటగరైజ్ ఆంధ్ర తెలంగాణ వెజిటేరియన్ థాలి కానీ డిస్క్రిప్షన్ ఏంటి, కీ ఇంగ్రీడియంట్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి, హెల్త్ నోట్స్ ఏంటి, టిప్స్ ఏంటి. సో అట్లాగే ఇప్పుడు మీల్ ప్లాన్ కూడా మీకు పద్ధతిగా అన్నిటికీ మీకు ఆన్సర్ పద్ధతిగా ఇస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఫుడ్డీ ఏఐ అసిస్టెంట్ యాప్. సో ఈ యాప్ మనం నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్కి ఒక రెప్లిట్ ఏఐతో ఒక యాప్ ఎలా తయారు చేయొచ్చో నేను చూపిస్తాను మీకు. యూట్యూబ్ స్క్రిప్ట్ రైటింగ్ ఒక యాప్ మనం డిజైన్ చేద్దాము, అది ఒక నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేద్దాము. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లైవ్గా నేను ఒక యాప్ ఎలా తయారు చేయాలి త్రూ వైబ్ కోడింగ్ యూజింగ్ జెమినీ ఏపీఐకి అండ్ ఓపెన్ ఏపీఐకి. ఇవన్నీ ఓపెన్ ఏపీఐకి మీరు కొనాలి. జెమినీ ఏపీఐకి అంటే అది ఫ్రీ వస్తుంది. ఓపెన్ ఏపీఐకి యూ నీడ్ టు బై అండ్ యూ టు ఇన్కార్పొరేట్ ఇన్ దిస్ రెప్లిట్ ఏఐ ఫర్ యువర్ యాప్. అప్పుడే మీకు ఇవన్నీ వర్క్ అవుతాయి. ఏపీఐకి మీరు పెట్టకుండా చేస్తే అసలు వర్క్ అవ్వదు, ఏ యాప్ అయినా వర్క్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. సో యూ గాట్ అవర్ రెస్పాన్స్. లెట్స్ సీ ద మీల్ ప్లాన్ వాట్ ఇట్ హ్యాస్ జనరేటెడ్. సో ఫస్ట్ Day 1కి బ్రేక్ఫాస్ట్ గ్రీక్ యోగర్ట్ విత్ బెర్రీస్ అండ్ నట్స్. Day 2 కూడా సేమ్ ఇస్తుందా అని ఒక డౌట్ మీకు ఉంటుంది, ఇస్తే వేస్ట్ కదా ఇంకా. సో Day 2కి డిఫరెంట్ ఉండాలి, ఉంటేనే దెన్ అవర్ యాప్ ఇస్ సక్సెస్. లెట్స్ సీ ఫర్ Day 2. Day 2 బ్రేక్ఫాస్ట్ చూసుకోవచ్చు, వెజిటేబుల్ పోహా, ఇట్స్ గ్రేట్. సో మీకు సేమ్ ఇవ్వలేదు. సో
సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చాట్ జీపీటీకి పర్ప్లెక్సిటీ అండ్ అదర్ యాప్స్కి తేడా ఏంటంటే, మన యాప్ తేడా ఏంటంటే అవి మీకు జనరేట్ చేస్తే అంతే. మనది ఏంటి జనరేట్ చేస్తూ పాటు వై ఇట్ ఈస్ హెల్దీ, అది హెల్దీయా కాదా, క్యాలరీస్ ఎన్ని ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, టిప్స్ ఇస్తుంది, ఎవ్రీథింగ్ ఇట్ విల్ బీ గివెన్ ఇన్ డీటెయిల్. మీరు ఇక్కడ ఇన్ డీటెయిల్ కొట్టినా డీటెయిల్గా ఇస్తుంది. అది చార్ట్ జీపీటీ ఇన్ డీటెయిల్ కొడితే డీటెయిల్ ఇస్తుంది. మీరు ఏంటంటే దానికి రెస్పాన్స్ చార్ట్ జీపీటీతో ఒక 2, 3, 4 ప్రాంప్ట్స్ ఇస్తే అప్పుడు మీకు జనరేట్ చేస్తుంది. మనది అట్లా కాదు. డిఫాల్ట్గా వెన్ యూఆర్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్ ఇట్ విల్ జనరేట్ డిఫాల్ట్ విత్ ఇట్స్ డిస్క్రిప్షన్ అండ్ ఇన్ డీటెయిల్డ్ ఆన్సర్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు, పోహా వై ఇట్ ఈస్ హెల్తీ. A light yet filling breakfast with carbohydrates from flattened rice, protein from peanuts, and essential vitamins from vegetables. Ingredients ఏంటి, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, కల్చరల్ కంటెక్స్ట్. పోహా ఈజ్ అ స్టేబుల్ బ్రేక్ఫాస్ట్ అక్రాస్ మెనీ పార్ట్స్ ఆఫ్ ఇండియా. చెప్పగా కల్చరల్లో కూడా మీకు ఇది ఇస్తుంది. పోహా ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడ తింటారు బాగా ఎక్కువ, ఫ్రమ్ వేర్ ఇట్ హ్యాస్ ఆరిజినేటెడ్. సో ఈజ్ ఆల్ అబౌట్ మై ఫుడ్ డైజెషన్. మీకు అందరికీ బాగా నచ్చినట్టుంది, బాగా నచ్చినట్టు అనుకుంటున్నాను. సో నేను చెప్పేది ఏంటంటే మీకు బాగా నచ్చితే మాత్రం కింద లింక్ ఇస్తాను. లింక్ ఇస్తే ఎట్లాగో ఎక్స్ప్లోర్ చేయండి యాప్ని. ఎవరైనా నాతో జాయిన్ అవ్వాలనుకుంటే పార్ట్నర్గా కమ్, ఆల్వేస్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. చార్ట్స్లో కాంటాక్ట్ చేయండి, మీ నెంబర్ ఇవ్వండి, నేను కాంటాక్ట్ చేస్తాను పర్సనల్గా. సో యూ కెన్ కాంటాక్ట్ ఇన్ షార్ట్. నేను మీతో పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి దెన్ వీ కెన్ డూ ఎ పార్ట్నర్షిప్ అండ్ వీ కెన్ టేక్ దిస్ యాప్ టు ది నెక్స్ట్ లెవెల్. సో ఫ్యూచర్లో ఏంటంటే మనం ఇప్పుడు చూసుకుంటే మన డొమైన్ ఇక్కడ replit.app అని ఉంది. ఫ్యూచర్లో విల్ బై ద డొమైన్. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పుడు ఒక డొమైన్ కొన్నాను, .com. ఆ డొమైన్ ఇప్పుడు మనం foodie.com అని కొట్టగానే మన యాప్ వచ్చేస్తుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చార్ట్లో మెసేజ్ చేయండి, దెన్ వీ కెన్ కొలాబరేట్ అండ్ వీ కెన్ టేక్ టు దిస్ నెక్స్ట్ లెవెల్. సో మనం నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లైవ్గా ఒక యాప్ ఎలా బిల్డ్ చేయాలో చూద్దాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇవాళ ఈ వీడియో అయితే ఇంతే. So that's it guys, thank you for seeing and watching this video. Subscribe to Comradite channel, share this video, please share this video and support my channel. Jai Hind.